తీన్మార్ మల్లన్నను గెలిపించండి. కాంగ్రెస్ సిపిఎం టీజేఎస్ల పిలుపు. కాంగ్రెస్ సిపిఎం టీజేఎస్ల పిలుపున్నది. ముగ్గురు ఇక్కడ వచ్చింది, ముగ్గురున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న గతంలో 2021లో జరిగినటువంటి ఎన్నికలు, ఇవేమో ఉప ఎన్నికలు, ఏది ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు. ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున. రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి పోయిండు. తీన్మార్ మల్లన్న ఒక 10 పార్టీలు మారి ఉండొచ్చు, ఆయన సొంత పార్టీ కూడా పెట్టుకున్నాడు. బీజేపీలకు కూడా వచ్చి వెళ్ళిపోయి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ నుంచి టీజేఎస్ నుంచి బీఎస్పీ నుంచి మిగిలినటువంటి పార్టీలు ఏదో 7200 అని, మళ్ళీ అది కాకుండా ఇంకేదో పార్టీ తెలంగాణ నిర్మాణ సేన అనే ఇంకేదో పార్టీ పెట్టి ఆ తర్వాత బీజేపీలోకి వచ్చి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి పోయిండు. సరే, ఆయన జర్నలిస్టు, ఈయన బిట్స్ పిలాని, పల్లి బఠాని, లేదంటే పార్టీని పట్టుకున్నాడు అనేటువంటి అంశాలపైన బాగా చర్చ జరుగుతున్నది. సరే, ఎవరు వేస్తారు అనేటువంటి అంశం పైన ఒక్క చర్చ ఏంటంటే, ఈ పట్టభద్రులకు సంబంధించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి చరిత్ర లేదు. 2007 నుంచి కూడా ఒక్క జీవన్ రెడ్డికి మినహాయింపు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పట్టభద్రుల స్థానం నుంచి అనూహ్యంగా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అది కూడా బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ సరైనటువంటి ప్రత్యర్థి లేకపోవడం, అప్పుడున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది నిజామాబాదు, ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్ 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు. ఇప్పుడు ఖమ్మము, నల్గొండ, వరంగల్కు సంబంధించినటువంటి పట్టభద్రుల స్థానంలో 3 ప్రధాన పార్టీలతో పాటు మరో ఇద్దరు బాగా పోరాటం చేస్తున్నారు. ఎవరు అంటే అశోక్ అనేటువంటి ఒక జర్నలిస్టు, ఆయన కూడా జర్నలిస్టు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇచ్చేటువంటి టీచర్గా మారిపోయారు. ఒకటి కాంగ్రెస్ రెబల్ అనుకోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైనటువంటి బక్క జెడ్సన్. వీళ్ళు కూడా, వీళ్ళ ముగ్గురుతో పాటు ఈ ఇద్దరు అంటే 5 మంది ఈ ఓట్లను పంచుకుంటారు. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత, గ్రాడ్యుయేట్లో 52 మంది అభ్యర్థులు ఉంటే మీరు 52 ప్రాధాన్యతలు వేసుకోవచ్చు. పైనుంచి కిందికి వేస్తారా, కింది నుంచి పైకి వేస్తారా అనేటువంటిది పక్కన పెడితే 52 ప్రాధాన్యతలు కూడా ఇచ్చుకోవచ్చు. 4,60,000 ఏమో ఉన్నాయి ఓట్లు, 4,60,000 ఓట్లు ఉన్నాయి. ఆ 4,63,839 ఓట్లలో 50% ఓట్లు వచ్చేంత వరకు లెక్కిస్తారు. పోయినసారి అట్లనే మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర రెడ్డి గెలవకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్ అయిన తర్వాత 2వ ప్రాధాన్యత, 3వ ప్రాధాన్యత వచ్చేంత వరకు కూడా లెక్కించాల్సి వచ్చింది. తద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు. 2వ స్థానంలో తీన్మార్ మల్లన్న, తర్వాత కోదండరామున్నాడు. అయితే ఈసారి తీన్మార్ మల్లన్నకు సహజంగా కాంగ్రెస్ అనేటువంటిది కొంత మేరకు కలిసి వచ్చేటువంటిది. అయితే సెంటిమెంట్ ప్రకారమో ఇంకొకటో, లేకపోతే కాంగ్రెస్ ఎన్నడూ గెలవదు, అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు గ్రాడ్యుయేట్స్ ఎప్పుడు ఓటేయరు, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళకే ఓటేస్తారనేటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి ఒక అభిప్రాయము. ఈ గ్రాడ్యుయేట్స్కు సంబంధించినటువంటి దాంట్లో ఈ గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి అత్యధిక సభ్యులు ఎమ్మెల్యేలుగా ఉండడము, కాంగ్రెస్ అధికారంలో ఉండడము, తీన్మార్ మల్లన్న జర్నలిస్టుగా లేదంటే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేశారనేటువంటి కొంత మేరకు సానుభూతి, బీసీ కార్డు ఒకటి ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా గెలుస్తాననేటువంటి ధీమాలో తీన్మార్ మల్లన్న. అయితే సోషల్ మీడియాలో తీన్మార్ మల్లన్నకు ఎంతైతే పాజిటివ్ వచ్చిందో, భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత, బీజేపీ నుంచి వీడిపోయి వెళ్ళిపోయిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి నెగిటివ్ క్యాంపెయిన్ ఒకటి కూడా బాగా వస్తున్నది. ఎంతైతే పాజిటివ్ వస్తుందో అంత నెగిటివ్ క్యాంపెయిన్ కూడా వస్తున్నది. సో చదువుకున్నటువంటి వాళ్ళు, డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు వేసేటువంటి ఓట్లలో ఆలోచించి ఓట్లేస్తారు. అందులో ముఖ్యంగా వీళ్ళందరూ ఉంటారు. ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటారు, ప్రైవేట్ ఉద్యోగులు ఉంటారు, నిరుద్యోగులు ఇప్పుడిప్పుడు డిగ్రీ అయిపోయి మళ్ళీ ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇట్లా విభజన 50 సంవత్సరాలు అయిపోయి 60 సంవత్సరాలు అయిపోయి రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది. 50 సంవత్సరాల నుండి రిటైర్మెంట్కు దగ్గరగా ఉండేటువంటి ఉద్యోగులు అయితే వాళ్ళు ఒక రకంగా ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగులై రిటైర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య ఇంకొక రకంగా, వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది. మాస్గా అంటే ఎంపీ ఎన్నికల్లోనో ఎమ్మెల్యే ఎన్నికల్లోనో ఫలానా వాళ్ళు గెలుస్తారని చెప్పే విధంగా ఉన్నట్టుగా ఈ ఎన్నికలు ఉండవు.
ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి. డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు ఈ 3 జిల్లాల్లో 4,63,000 మంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఓటేసే దాంట్లో అందులో ప్రాధాన్యత ఉంటుంది. ఇంకొకటి, సో వీళ్ళు పలానా వాళ్ళు గెలుస్తారని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీలో ఒకరికి లీడ్ రావచ్చు, సెకండ్ ప్రయారిటీకి వచ్చేసరికి మళ్ళీ ఎలిమినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి అది మారిపోతుండవచ్చు. కాబట్టి కాంగ్రెస్కు ఉండేటువంటి ప్లస్లు ఉన్నాయి, ప్లస్లు మైనస్లు. తీన్మార్ మల్లన్నకు ఉండేటువంటి ప్లస్లు తీన్మార్ మల్లన్నకు ఉన్నాయి, మైనస్లు మైనస్లు కూడా ఆయనకు కూడా ఉన్నాయి. అధికారంలో ఉండడం ప్లస్, ఆయన ఛానల్ ద్వారా అనేక మందిని, లేదంటే కేసీఆర్కి వ్యతిరేకంగా బాగా ప్రచారం చేశాడు, పోరాటం చేశాడు అనేటువంటిది. కాంగ్రెస్లో చేరడం వల్ల మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్లో ఏం ప్రశ్నిస్తాడు, ఆయన అధికార పక్షంలో ఉండిపోతాడు, లేదంటే అధికార పార్టీ ఏది చెప్తే అది చేయాలి కాబట్టి ఆయనకి ఎట్లా ఉంటుంది. ప్లస్ ఈ వరంగల్ నుంచి ఎప్పుడు కూడా అంతకుముందు కపిలవాయి దిలీప్ కుమార్ 2 సార్లు ఎప్పుడో గెలిచినా కూడా, లేకపోతే పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచినా కూడా అదంతా టీఆర్ఎస్ నుంచే గెలిచారు. వరుసగా 4 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిసారి కూడా కపిలవాయి దిలీప్ కుమార్ కానీ పల్లా రాజేశ్వరరెడ్డి కానీ టీఆర్ఎస్ పక్షాన్నే గెలిచింది. అంతకుముందు 2021 కంటే ముందు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ నువ్వానేనన్నట్టుగా పోటాపోటీగా వచ్చినాయి. అది కూడా మళ్ళా 2వ ప్రాధాన్యత ఓట్లు 3వ ప్రాధాన్యత ఓట్లు కలుపుకుంటే అప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. మొన్న కూడా అట్లనే జరిగింది. సో ఈసారి కూడా అదే ఉంటుంది. బీజేపీ నుంచి వెళ్ళినటువంటి రాకేష్ రెడ్డికి ఈయన బీఆర్ఎస్ ఓట్లు అక్కడ గెలుస్తున్నటువంటివి, కొంత బీజేపీకి సంబంధించిన ఓట్లను కూడా నేను తెచ్చుకుంటా అనేటువంటి దాంట్లో ఆయన ధీమాలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడు నరేంద్ర మోడీ గాలి వీస్తున్నది. మోడీతో పాటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు, పార్టీ పరంగా జాతీయ స్థాయిలో కూడా మనం మాట్లాడగలిగేటువంటి వాళ్ళు, ప్లస్ ఇక్కడ రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. సో ఇప్పుడు కూడా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అనేటువంటి అంశం పైన, ఎంపీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఆ వేడి, ఆ గాలి ఏదైతే ఉందో తద్వారా వచ్చేటువంటి దాంట్లో మేమే గెలుస్తామనేటువంటి ధీమా. అట్లనే అశోక్ అనేటువంటి వ్యక్తి, అశోక్ గౌడ్, ఈ అశోక్ అనేటువంటి వ్యక్తి కూడా నాకు ప్రతి ఊర్లో ఒక 40-50 మంది విద్యార్థులు ఉన్నారు, నేను 3 ఏళ్ల సంది టీచింగ్ చెప్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చెప్తున్నా, తెలంగాణ ఉద్యమాన్ని బోధిస్తున్నా, కాబట్టి నాకు సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది కానిస్టేబుల్స్, ఎస్ఐలు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు చాలామంది నా దగ్గర ఉన్నారు. కాబట్టి నేను గెలుస్తా, వీళ్ళకి ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినా సెకండ్ ప్రయారిటీ మళ్ళీ నాకు వచ్చేస్తానేటువంటి ధీమా అశోక్ గౌడ్ చేతిలో ఉన్నది. ఒకవేళ అది జరిగితే నల్గొండలో గతంలో నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసిన లెఫ్ట్ వాళ్ళు కాంగ్రెస్కి ఓటేయరు, నాకే ఓటేస్తారనేటువంటి ధీమాతో ఉన్నాడు. బక్క చేసిన అంటే ఈ తీన్మార్ మల్లన్న పూర్తిగా పలచనైపోయాడు. నేను 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కొట్లాడుతుంటే రేవంత్ రెడ్డి భయపడి నన్ను బయటికి గెంటేశాడు. నేనే పోరాటం చేస్తున్నా, 3 నెలల నుంచి నేను ఇప్పటికీ కొన్ని లక్షల మందిని కలిసేటువంటి అవకాశం వచ్చింది. టీఆర్ఎస్ సర్కార్ పైన వాళ్ళు పోరాటం చేసిన దానికంటే నేనే ఎక్కువ పోరాటం చేసిన అనేటువంటి దాంట్లో వీళ్ళు ఉన్నారు, బక్క జెర్సన్ ఉన్నాడు. సో ఇట్లా ముఖ్యమైనటువంటి 5గురు ఫస్ట్ ప్రయారిటీలో కానీ సెకండ్ ప్రయారిటీలో థర్డ్ ప్రయారిటీ ఎక్కువ మంది వేస్తారు. 4, 5 ప్రయారిటీ వేయడం చాలా తక్కువనే అని నేను అనుకుంటున్నా. తక్కువ మంది వేస్తారు అన్ని ప్రయారిటీలు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రయారిటీ మాత్రం కొంత వేస్తారు. ఈసారి 4, 5 ప్రయారిటీలు కూడా 5 ప్రాధాన్యత ఓట్లను కూడా వేసేటువంటి అవకాశం కనబడుతున్నది కొంత మేరకు. సో ఈ 5 ప్రాధాన్యత ఓట్లలో ఈ 3లో ఎవరు గెలుస్తారు, ఎవరి ధీమా వాళ్ళదే. అయితే 2వ ప్రాధాన్యత 3వ ప్రాధాన్యత ఓట్లను కలుపుకుంటే మాకంటే మాకు, మేమంటే మేము అనేటువంటిది బాగా చర్చలోకి వస్తున్నది. సో 5గురు పోటాపోటీగా ఉన్నారు. మిగిలినటువంటి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఉన్నాయనుకోండి, దేశమంతా నరేంద్ర మోడీ గాలి ఉంది, తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ వేవ్ వచ్చింది. సో కాంగ్రెస్ అధికారంలో ఉన్న, బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా, బీజేపీకి ఏం లేకపోయినా మెజారిటీ స్థానాలు బీజేపీ రావడానికి ఆస్కారం కనబడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది కాబట్టి సెకండ్ కాంగ్రెస్ ఉండేటువంటి అవకాశం కనబడుతున్నది. బీజేపీ కాంగ్రెస్లు పోటాపోటీగా ఉన్నాయి. 1-2 స్థానాలు వాళ్ళకో వీళ్ళకో అయితే అని చెప్పడానికి మాస్ ఓటింగ్లో మనకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఎవరికి కనబడడానికి బలంగా కనబడతారు, కానీ ఓటింగ్ విషయంలో అదంతా ప్లస్ కాకపోవచ్చు. సో ఈ అంశాలన్నీ కూడా రేపు మరి భవితవ్యం తేలుతుంది. రేపు ఓటింగ్ ఉన్నది కాబట్టి
ఈ ఐదుగురిట్లలో ఈ ముగ్గురితో పాటు ఈ ఇద్దరు కూడా పోటీలు ఉన్నారు. ఇంకా కొంతమంది కూడా ఈ 52 మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు కూడా 500, 1000 ఈ ఓట్లను చీల్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు బక్క జడ్సన్ కాంగ్రెస్ ఓట్లను ఎంత చీలుస్తాడు అనేటువంటిది ఒక అంశము. అశోక్ గౌడ్ బీఆర్ఎస్ ఓట్లను ఎంత చీలుస్తాడు అనేది, కాంగ్రెస్ ఓట్లను ఎంత చీలుస్తాడు అనేటువంటిది ఒక అంశము. ప్లస్ రాకేష్ రెడ్డి బీజేపీ ఓట్లను ఎంత చీలుస్తాడు అనేటువంటిది ఒక అంశము. బీజేపీ వీళ్ళిద్దరు మోసాలు బీజేపీకి మోసం చేసిరు, నేను ఒకటే పార్టీలో ఉన్నాను, నేను పార్టీలు మారలేదు కాబట్టి మీ ఓట్లు నాకే రావాలనేటువంటిది, లేకపోతే ఇప్పుడు ఎట్లాగో బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రశ్నించేది మేమే అనేటువంటి దాంట్లో వీళ్ళు ఎంత చీలుస్తారు అనేటువంటిది. బక్క జడ్సన్ కాంగ్రెస్ ఓట్లు ఎంత చీలుస్తాడు, అశోక్ గౌడ్ కాంగ్రెస్కు వీళ్ళకి సంబంధించినటువంటి ఓట్లను ఎట్లా చీలుస్తాడు, లేదంటే రెండో ప్రాధాన్యత ఓట్లను ఎన్ని సంపాదించుకుంటారు అనేటువంటి దానిపైన. ప్లస్ ఈ 52 మందిలో ఇంకో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు కూడా 1000 ఓట్లను 1500 ఓట్లను చీల్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ 52 మందిలో ఈ 5 మంది పోతే మిగిలిన 48 మందో 45 మందో వాళ్ళంతా కలిసి ముఖ్యమైనటువంటి వాళ్ళు పోతే ఆ 45 మంది మనిషి 100 ఓట్లు 200 ఓట్లు చీల్చుకున్నా కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రచారంలో వ్యక్తిగతమైనటువంటి సంబంధాల దృష్ట్యా 100, 200, 300 ఓట్లు కూడా చీల్చుకునేటువంటి ప్రమాదం ఉంది. అట్లా 40 మంది 40, 100 చీల్చుకుంటారు. ఒకవేళ వాళ్ళు నిజంగా కొంత ఒక 10 మంది అలా గట్టిగా ఉన్నా కూడా 10 మంది 1000 చీల్చుకుంటే 10,000 ఓట్లు చీలిపోతాయి. అంటే ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లు వాళ్ళు సొంతంగా చీల్చుకుంటే వాళ్ళ రెండవ ప్రాధాన్యత ఓట్లు మళ్ళా ముఖ్యమైనటువంటి ఓట్లుగా పరిగణలోకి రావాల్సి వస్తుంది. సో ఇదంతా ఉంటుంది. సో కోదండరాం మద్దతు ఉంది, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి మీకు కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందని వాళ్ళు చెప్పుకోవచ్చు. లేదు వాళ్ళకంతా వ్యతిరేకత వెంబడి వచ్చింది, 5 నెలలనే ప్రశ్నించేది నేనేనటువంటిది వీళ్ళు చెప్పుకునేటువంటి దాంట్లో ఎవరు గెలుస్తారనేటువంటి గందరగోళం కొంత ఉంటుంది. కాబట్టి ఏకపక్షంగా పలానా వాళ్ళు గెలుస్తారనేటువంటి చెప్పడానికి ఉండదు. బయట నుంచి చూస్తే మాత్రం 3 ప్రధాన పార్టీలు బలంగా కనబడతాయి, కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు వీళ్ళు వేస్తారనేటువంటిది క్లారిటీగా ఉండదు. కాబట్టి ఈ కీలకంగా ఉండబోతుంది. ప్లస్ కౌన్సిల్లో కాంగ్రెస్కు తక్కువ ఉన్నాయి ఎమ్మెల్సీలు కాబట్టి వాళ్ళు కూడా కత్తి మీద సాములాగా దానికి ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి దాంతో వాళ్ళు ఉన్నారు, గెలవాలనేటువంటిది మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ అదృష్టం వరుసగా 3వ పోటీ చేస్తున్నటువంటి తీన్మార్మలకి అదృష్టం ఉంటుందా, లేకపోతే బీజేపీలో మోసం జరిగిందని నాకు అవమానం జరిగిందని బీఆర్ఎస్కి పోయినటువంటి రాకేష్ రెడ్డికి వస్తుందా, లేదంటే 2 సార్లు నేనే ఉన్నా, 40 ఏళ్ళ నుంచి నేను ఈ పార్టీలో ఉన్నా, నేను ఒకే సిద్ధాంతాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తిని, మోడీ ఆశీర్వాదము మోడీ గాలిలో నేను గెలుస్తున్నటువంటి బీజేపీ గెలుస్తుందా, లేదు కాంగ్రెస్ చేసినటువంటి మోసం వల్ల కాంగ్రెస్ అంతా నా వైపే తిరుగుతుందని బక్క జడ్సన్ అన్నట్టుగా ఆయన వైపు పోతుందా, కాదు నేనే జర్నలిస్ట్గా ఉన్నా, తర్వాత టీచర్గా ఉన్నా, వీళ్ళందరూ కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విద్యార్థుల సమస్యలు నాకే తెలుసు అంటున్నటువంటి అశోకు, లేదంటే ఇంకెవరైనా సడన్గా మధ్యలో ఎమర్జ్ అవుతారా అనేటువంటి విషయాలను మనం చెప్పలేము. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి.